హాయ్ గైస్, ఈరోజు నేను అమ్మతో మైసూర్ పాకు చేపించుకున్నానండి. చాలా బాగా వచ్చింది. మైసూర్ పాకు ఒక కప్పు నిండా శనగపిండి తీసుకున్నా, అదే కప్పుతో చక్కెర కూడా తీసుకున్నా. అదే కప్పుతో చక్కెర తీసుకొని సగం కప్పు నీళ్ళు యాడ్ చేసుకున్నా. నీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా అది స్టవ్ పైన పెట్టేసుకున్నా. నీళ్ళు పోసుకొని చక్కెరలో సగం కప్పు నూనె వేసుకున్నా, ఇంకా మిగతా సగము నెయ్యి వేసుకున్నా. రెండు కలిపి కప్పు నిండా తీసుకున్నా. నేను కప్పు నిండా తీసుకొని ఇది కూడా బాగా కాంచుకోవాలి. ఈ నెయ్యి నూనె రెండు కూడా బాగా కాంచుకోవాలి. ఇంకా ఆల్రెడీ మనం గిన్నెలో శనగపిండి వేసి పెట్టుకొని ఉన్నాం కదా, ఇంకా ఇది బాగా చల్ల బాగా కాగిన తర్వాత ఈ శనగపిండిలో ఆ నెయ్యి నూనె రెండు కలిపి వేసుకున్నాం కదా, ఇలా పోసుకొని కలిపెట్టేసుకుంటూ ఉండాలి. ఇలా బాగా పొంగుతుంది. చూసుకొని నిదానంగా కలబెట్టుకుంటా, ఉండలు లేకుండా కలబెట్టేసుకోవాలి బాగా. ఇంకా కొంచెం కొంచెం పోసుకుంటా కలబెట్టుకుంటా అంటే కనుక సరిపోతుంది. ఇంకా అంతా వేసేసుకోవాలి. అంతా వేసుకొని కలబెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా చక్కెర ఇంకా పాకం రావాలని చెప్పేసి అది పాకం పడుతున్నామండి. చూడండి ఇలా వచ్చింది. దీనిని నెయ్యి నూనె రెండు కలిపి పోసిన తర్వాత బాగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా చక్కెర ఉడుకుతుందండి. ఇంకా పాకానికి అని చెప్పేసి ఉడుకుతూ ఉంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జల్లు మాదిరి కరిగిపోతే ఉండకు, అది రానట్టు పాకము. ఇలా ఉండకు వచ్చే కనుక పాకం వచ్చినట్టు అండి. ఇలా ఉండకు వచ్చిన తర్వాత అదంతా కలుపుకొని పెట్టుకొని ఉన్నాం కదా శనగపిండి నెయ్యి అందు, ఇంకా అదంతా దీంట్లో వేసేసుకోవాలి. వేసుకుంటా కలబెట్టేసుకోవాలి. బాగా కలబెట్టుకుంటానే ఉండాలా, లేకుంటే ఉండగడుతుంది. అది సిమ్లో పెట్టుకోవాలా. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటా పోసుకుంటా ఇంకా మొత్తం అంతా పోసేసుకోవాలి. ఇంకా ఇలాగే కలబెట్టుకుంటా ఉండాలండి. కలబెట్టుకుంటా ఉంటే దగ్గర పడిపోతుంది. అది చూడండి ఇలాగే దగ్గర పడే కొద్దీ అది అడుగు అంటుతూ ఉంటుంది. అడుగు అంటకుండా చూసుకోండి. అడుగు అంటితే కనుక మళ్ళీ బాగుండదు మైసూర్ పాక్ అనేది. ఇలా బాగా దగ్గర పడే ముందరగా ఇంకా ఈ ప్లేట్కి వచ్చేసి నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందే. ఒకవేళ ఇద్దరుంటే ఏం కాదు, ఒకరు రాసుకోవచ్చు. ఇది మాత్రం బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా దించుకునే ముందరగా సోలాపుడు వేసుకొని బాగా కలబెట్టుకొని ఇంకా దగ్గర పడిపోయిందండి. దీన్ని ఇంకా నెయ్యి రాసిన ప్లేట్లో వేసేసుకోవాలి. మొత్తము బాగా వేసేసుకొని గంటెతో అంతా బాగా రౌండ్గా అయ్యేటట్టు అలా సదురుకోవాలి. మొత్తం అంతా ప్లేట్ నిండా సదురుకుంటే కనుక బాగా వచ్చేస్తుంది. అంతా ఒక 20 మినిట్స్ కన్నా ముందే మొత్తం గడ్డ కట్టిపోయింది ఇదంతా. చూడండి ఇంకా అంతా అలా అనుకొని కొద్దిసేపు వదిలేసే కనుక వదిలేసిన తర్వాత ఇంకా అవి కొంచెము తడి ఉండంగానే పీసులు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పెట్టుకుంటే కనుక సరిపోతుంది. మళ్ళీ గట్టిగా అయిపోయిన తర్వాత అయితే విరిగిపోతాయి కదా, బాగుండవు. ముందే ఇలా కట్ చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంకా అవి బిల్లలు తీసుకొని ఎత్తిపెట్టేసుకుంటే కనుక సరిపోతుందండి. చాలా బాగా వచ్చింది నాకైతే. మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా మైసూర్ పాక్ ఎలా ఉందో కామెంట్ పెట్టేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. అమ్మ స్టైల్లోనండి. అమ్మ ఇలాగే చేస్తుంది ఎప్పుడు చేసినా కానీ. చూడండి చాలా బాగా వచ్చింది. నెయ్యి నూనె ఆఫ్ వేసినా కానీ చాలా టేస్టీగా ఉన్నింది. అందరికీ బాయ్.